హాయ్ ఫ్రెండ్స్. మొన్న 'పుష్ప' మూవీ 2లోని జరిగిన చిన్న పొరపాటుకి అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేశారండి. అది ఎంతవరకు కరెక్ట్ అండి? అల్లు అర్జున్ గారు అక్కడికి వెళ్తే ఇలాంటివి జరుగుతాయని చెప్పేసి అల్లు అర్జున్ గారికి ఏమైనా దివ్య దృష్టి ఉందా? ఇలాంటివి జరుగుతాయని ఆయన ముందే తెలుసుకొని కూడా వెళ్ళాడని చెప్పేసి అరెస్ట్ చేశారా? ఎందుకు అరెస్ట్ చేశారని నాకైతే అర్థం కాలేదు. అసలు అల్లు అర్జున్ గారికి ఏ పాపమో తెలీదండి. కానీ ఆయన నిందించి అరెస్ట్ చేశారు. అసలు ఇదైతే కరెక్ట్ కాదండి. అసలు ఒక ఆర్టిస్ట్‌ని ఇంతగా అవమానించడం చాలా ఘోరమండి బాబు. ఆయన ఆ 'పుష్ప 2' మూవీకి ఆయన అవార్డు అందుకున్నారు. కానీ ఆయనకి ఎంతకాలమో సంతోషాన్ని మిగిల్చకుండా కావాలని చెప్పేసి ఆయన యొక్క ఆహ్, విలువను తగ్గించాలని చెప్పేసి ఇలాంటి పనులన్నీ చేస్తున్నారు. ఇది మీరే ఆలోచించుకోండి. ఒక ఆర్టిస్ట్‌ని మనం గౌరవించకపోయినా పర్వాలేదు గానీ, ఒక ఆర్టిస్ట్‌ని అవమానించకూడదు. అదే పని చేస్తున్నారు. ఇప్పుడు అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేసి అదే పని చేశారు. ఆయన తప్పేముందని చెప్పండి. బయట మీరు అనకూడదు గానీ, ఎలా కొట్లాట జరుగుతున్నాయో, లేదనుకుంటే ఎలా కుమ్మేసుకుంటున్నారో ఆయనకేమైనా దివ్యదృష్టి ఉందా? ఇవన్నీ చూసి కూడా ఆయన కావాలనే ఆ థియేటర్‌కొచ్చారు అని అనడానికి కాదు కదా! ఆయన తప్పేమీ లేకపోయినా కూడానా ఆయన్ని కావాలని ఆయన వాల్యూ, ఆయన విలువ, ఆయన యొక్క గౌరవం తగ్గించాలని ఇలాంటి పనులన్నీ చేస్తున్నారు. ఇదైతే కరెక్ట్ కాదు. ఒక్క మాట అయితే నిజమండి. అల్లు అర్జున్ గారికి ఏ పాపం చేయలేదని చెప్పేసి అందరికీ తెలుసు. కావాలని ఆయన అన్యాయంగా అరెస్ట్ చేశారని కూడా అందరికీ తెలుసు. ఒక మాట గుర్తుపెట్టుకోండి. బంతిని ఎంత కిందకు తొక్కితే అంత పైకి లెగుస్తుంది. అలాగే ఆయన యొక్క గౌరవాన్ని ఎంత దిగజార్చాలని చూసినా కూడా ఆయనకి గౌరవం పెరుగుతుందే తప్ప తరగదు. రాజు ఎక్కడున్నా రాజే అని అంటారు కదా! ఆయన ఇంట్లో ఉన్నా, జైల్లో ఉన్నా, ఎక్కడున్నా కూడా ఆయన రాజే. అల్లు అర్జున్ గారు హీరో. ఒక మంచి హీరో. ఆయన యొక్క గౌరవాన్ని తగ్గించాలని కూడా చూసినా కూడా ఇంత రవ్వంత పెసరు కూడా తగ్గించలేరు. ఒకటి గుర్తుపెట్టుకోండి. ఒక ఆర్టిస్ట్‌ని మనం గౌరవించకపోయినా పర్వాలేదు. కానీ అవమానించకూడదు. ఆళ్ళు అనకూడదు గానీ, వాళ్ళు రేయింపగలు కష్టపడి మనకి వినోదాన్ని, ఆనందాన్ని, ఒక మంచి మెసేజ్ ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు సినిమాలు తీస్తా ఉంటే, ఆయన తొక్కేయాలని చెప్పేసి ఎంతోమంది ట్రై చేస్తున్నారు. వాళ్ళందరికీ ఒకటే చెప్తున్నానండి. అందరికీ చెప్పేది ఒకటేనండి. ఎదిగే ఆర్టిస్టులు చూసి మనం సంతోషపడాలే తప్ప, కుళ్ళిపోయే స్వభావం అన్నట్టుగా మనం కలిగి ఉండకూడదు. ఆర్టిస్టులనే కాదండి. ఎవరైనా బాగుపడితే మనం వాళ్ళని చూసి ఆనందించాలే తప్ప, బాధపడిపోయే స్వభావాన్ని మట్టుకు మనం కలిగి ఉండకూడదు. ప్రతి ఒక్కరికి మళ్ళీ చెప్పేది ఒకటేనండి. ఆర్టిస్టులు అవమానించకూడదండి. ఆర్టిస్ట్ యొక్క కష్టాన్ని అర్థం చేసుకోండి. మనం ఆర్టిస్టులు గౌరవించకపోయినా పర్వాలేదు గానీ, ఆర్టిస్టులను అవమానించకూడదు. ప్రతి ఒక్కరికి చెప్పేది ఒకటేనండి. అల్లు అర్జున్ గారిని అన్యాయంగా అయితే మట్టుగా అరెస్ట్ చేశారు. అది ప్రజలందరికీ తెలుస్తుంది. నిజంగా ఒక హీరో తప్పు చేస్తే ఖచ్చితంగా అరెస్ట్ చేయాలండి. కానీ ఏ తప్పు చేయకుండా అల్లు అర్జున్ గారిని మట్టుగా అరెస్ట్ చేయడం అయితే కరెక్ట్ కాదండి. ప్రతి ఒక్కరికి చెప్పేది ఒకటేనండి. మనం ఆర్టిస్ట్‌ని గౌరవించకపోయినా పర్వాలేదు గానీ అవమానించకూడదు. దయచేసి ఇది నా యొక్క హంబుల్ రిక్వెస్ట్ అండి. ప్రతి ఆర్టిస్ట్‌ని గౌరవిద్దాం. ఓకేనా? మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.